హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే ధన్యతను, కృపను యేసయ్య నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రభునామాన్ని నేను గనపరుస్తున్నాను. ప్రభునామానికి మహిమ ఘనత చెల్లునుగాక. ఉదయకాల వేళలో ప్రభుకు కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని గుర్తు చేస్తున్నాను. అంటే ప్రభువును బిలీవ్ అయిన వారికి గుర్తు చేస్తున్నానండి. వాగ్దానం చదువుతాను. ప్రభు వాగ్దానము: దుఃఖపడు వారిని క్షేమమును లేవనెత్తును. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము, నేను స్వీకరిస్తున్నానండి. ఉదయకాలం వేళలో ప్రభువు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థనా భారంతో చూస్తున్న వారికి కుటుంబాలకు క్షేమము కలుగునుగాక. ప్రార్థన భారం కలిగి ప్రార్థిస్తున్న వారికి దేవుడు కనిపెట్టుచున్నాడు. వాగ్దానం విషయంలో సరే ఫస్ట్ విషయం తెలియజేద్దాం. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి కుటుంబాలకు దేవుడు దీవెనల ఆశీర్వాదాలు యేసు నామములో దయచేయునుగాక. నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ప్రభు ఆశీర్వాదములు దయచేయునుగాక అండి. మరి ఫంక్షన్స్, మ్యారేజ్ డేస్, యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళు, నూతనమైన పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, గృహప్రవేశము, స్థలము కొనడము, ఇలాంటి పనులు, మనుషులకు సంబంధించిన పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా యేసయ్య బ్లెస్సింగ్స్ దయచేయునుగాక. మీరు తన యేసయ్య ప్రభు బ్లెస్సింగ్స్ కావాలని ఆశపడుతున్న వారికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారండి. అందులో సందేహం లేదు. వాగ్దానం గురించి నిన్న కొన్ని వీడియోస్ చూశాను. వాగ్దానం అసలు అది రాంగ్ వాగ్దానము అనేసి కొన్ని వీడియోస్ వచ్చాయి. అవును, అంటే ప్రభువుని వెంబడిస్తున్న వారికి వాగ్దానం అది ఏమంటారు వర్తిస్తుంది. ప్రభువుని వెంబడించకుండా లోకక్రియలు అంటే హేయమైన క్రియలు చేసేవాడి వాళ్లకు వాగ్దానం అనేది అది ఏమంటారు వర్తించదు. వాగ్దానము వర్తించదు. అదే నిజమే అండి. మరి వాగ్దానం అందరికి కూడా సేమ్ రాదు. వాగ్దానాన్ని కొంతమంది ఏరి తీస్తారు. మంచి వాగ్దానం రావాలి, చెడ్డ కొంతమంది అలాగా మంచి వాగ్దానమే రావాలి అనేసి న్యూ ఇయర్లో